కురు సామ్రాజ్యంపై హక్కు ఎవరిది? ఈ విషయాన్ని గురించి ఈ రోజు నుంచి మనం చెప్పుకుందాం. ఇంతవరకు ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జన్మాన్ని గురించి, అలాగే పంచపాండవుల యొక్క జన్మాన్ని గురించి, మరి 100 మంది దుర్యోధనాదుల యొక్క జన్మను గురించి, నియోగ పద్ధతి, దేవర న్యాయం అనేటువంటి 2 ధర్మాలు ఆ రోజున ఎలా ఆచరింపబడ్డాయో, అవి ఎట్లా ధర్మసమ్మతమైనటువంటివో, ఎలా శాస్త్రసమ్మతమైనటువంటివో ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజు నుండి ఈ కురు సామ్రాజ్యం మీద హక్కు ఎవరిది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. లోకంలో ఈ విషయం మీద అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎంతోమంది పండితులు, పామరులు ఈ విషయం మీద వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. అయితే కురు సామ్రాజ్యం మీద చట్టబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, న్యాయసమ్మతమైనటువంటి హక్కు కౌరవులదా లేక పాండవులదా అనేటువంటి విషయంలో లోకంలో అనేక మందికి ఉన్నటువంటి ఈ సందేహాలన్నీ తీరటం కోసమని మనం విపులంగా ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. కేవలం పామరుల్లోనే కాకుండా పండితుల్లో కూడా ఈ విషయమై అనేకమైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ కొంతమంది కోర్టుకి ఎక్కడం కూడా జరిగింది. ఈ విషయంలో కొంతమంది దుర్యోధన పక్షం వహించగా మరికొంతమంది ధర్మరాజు పక్షం వహించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ధృతరాష్ట్ర పాండురాజుల్లో పట్టాభిషిక్తుడైనటువంటి రాజు పాండురాజేనని మనకి మూల భారతం, సంస్కృత భారతం తెలియజేస్తూ ఉంది. అయితే సంస్కృత భారతాన్ని తెరిగించినటువంటి కవిత్రయంలో నన్నయ్య గారు ఆది పర్వంలో ధృతరాష్ట్రుడే రాజైనట్టుగా, పట్టాభిషిక్తుడైనట్టుగా రాయటం జరిగింది. ఇలా ఎందుకు రాయటం జరిగింది? మరి 2 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది నిజం, ఏది సరైనటువంటిది? ఈ విషయం కనుక తేలాలి అని అంటే ఈ గ్రంథాన్ని గురించినటువంటి ఆమూలాగ్రమైనటువంటి సమాచారం మనకు కావాలి. గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి. ఇక అంధుడైనటువంటి వాడు రాజ్య పట్టాభిషేకానికి అర్హుడు కాదు, అంధుడైనటువంటి వాడికి పట్టాభిషిక్తుడయ్యేటువంటి అర్హత ఉండదు అని కొంతమంది చెబుతూ ఉంటే, మరి పాండురాజు పాండురాజు కదా, ఆయనలా అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు అని కొంతమంది ప్రతి విమర్శ చేస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో ధర్మశాస్త్రాలు ఏమని చెబుతున్నాయి? ఎవరు రాజ్యానికి అనర్హుడు, ఎవరు అర్హులైనటువంటి వాళ్ళు? ఇక 3వ విషయం ఏంటంటే, పాండురాజే పట్టాభిషిక్తుడు గనక అయ్యున్నట్లయితే మరి రాజ్యాధికారం అంతా పాండవులదే కదా. అయినప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో ఏ అధికారము లేనటువంటి దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యాన్ని ఎలా కట్టబెట్టాడు? మరి హక్కు లేనటువంటి దుర్యోధనుడు అలా అంగరాజ్యాన్ని కట్టబెడతా ఉంటే హక్కున్నటువంటి పాండవులు మరి చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? మరి భీష్ముడు కానీ, విదురుడు కానీ, ధృతరాష్ట్రుడు కానీ మరి ఎందుకు అడ్డగించలేదు? సరే, ద్రోణాచార్య, కృపాచార్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా మౌనం వహించారే, తమ నిరసనని తెలియజేయలేదే అని కొంతమంది వాదిస్తూ ఉంటే, మరికొంతమంది మరి ధృతరాష్ట్రుడే కనుక పట్టాభిషిక్తుడైతే రాజ్యాధికారం ధర్మబద్ధంగా దుర్యోధనుడిది కదా, మరైతే ఆ దుర్యోధనుడు భీముణ్ణి చంపి ధర్మరాజుని, అర్జునుడిని బంధించి ఈ రాజ్యాన్ని నేనే ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవాలి అనేటువంటి దురాలోచనని ఎందుకు చేశాడు? నిజంగా తన కుమారుడు దుర్యోధనుడు కనుక ఉత్తరాధికారి అయితే పాండవ జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుని యువరాజుగా ఎందుకు పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు? మరి కుత్తి పాండవుల్ని లక్క ఇంట తగలబెట్టాలని ఎందుకు ప్రయత్నించాడు దుర్యోధనుడు?
అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఈ వాదనల్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కల్పితం, ఏది శాస్త్ర అనుకూలమైనటువంటిది, ఈ వాదనలకు వెనుకున్నటువంటి రహస్యాలు ఏమిటి? అంతేకాకుండా గాంధారి గర్భతాడనం చేసుకుందే, అసలు ఈ గర్భతాడనం చేసుకోవడానికి అసలైనటువంటి కారణం ఏమిటి, దాని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? ఇలా ఎన్నో సందేహాలతో, ఎంతో గజిబిజితో ఈ వ్యవహారం సాగుతూ ఉంది. ఈ విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ ఉన్నాయి. లోకంలో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది పండితులేమో ఏదో ఒక పక్షాన్ని వహించి, అటు దుర్యోధన పక్షమో ఇటు ధర్మరాజు పక్షమో వహించి గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని వ్యత్యస్తం చేసి, అంటే ఉన్నటువంటి విషయాల్ని మార్చి లేదా మసిబూసి మారేడుకాయ చేసి ఏదో విధంగా తమ వాదన నెగ్గించుకోవటం కోసమని, తమ పక్షాన్ని గెలిపించుకోవటం కోసమని నానా తంటాలు పడ్డారు. ఇంకా సందట్లో సడేమి అలాగా మనకి హరికథలు, బుర్రకథలు, నాటకాలు, సినిమాలు, ఇప్పుడైతే టీవీ సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా పల్లెల్లో అక్కడ రచ్చబండలు, కాస్త పేకాట ఆడుకుంటూనో పులిజోదం ఆడుకుంటానో కాలక్షేపం కోసం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఎవరి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు, గ్రంథంతో సంబంధం లేదు, వ్యాసుడు ఏమి రాశాడు అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఇవన్నీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకునే వినోదాన్ని పొందుతూ ఉంటుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అని అంటే, మన యొక్క సొంత అభిప్రాయాల్ని, మన అభిమాన దురభిమానాల్ని పక్కన పెట్టేసి మహాభారత గ్రంథం ఏం చెబుతున్నదో, ఎందుకనంటే గ్రంథంలో ఏమున్నదో అదే మనకి ఆధారం తప్ప, ఆనాడు ఏమి జరిగిందో ఎవరు కళ్ళతో చూసొచ్చినటువంటి వాళ్ళు లేరు కదా. ఆ కళ్ళతో చూసినటువంటి వాడు వ్యాసుడే, ఆయనే కథలో పాత్రగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఏది చెప్పినా ఆయన చెప్పాల్సిందే తప్ప మనం ఎవరిని కూడా అలా జరగలేదు, ఇలా జరిగింది, ఇలా జరగలేదు, అలా జరిగింది అని చెప్పడానికి మనకి ఏం అర్హత ఉంది? మనం ఏమన్నా చూసి వచ్చావా? మనం ఏమన్నా ఆనాడు ఉన్నావా? ఆనాడు ఉంటే మళ్ళీ ఈనాడుండి అదంతా గుర్తుపెట్టుకునేమని చెప్పగలుగుతావా? అందువల్ల గ్రంథంలో ఏముందో అదే ప్రధానం. అందులోనూ వ్యాసుడు సంస్కృత మహాభారతం ద్వారా మనకి ఏం అందించాడో అదే ప్రధానమైనటువంటి విషయం. అందువల్ల ఇప్పుడు ఆ వ్యాస భారతాన్ని మనం చక్కగా పరిశీలన చేస్తూ, మధ్య మధ్యలో ఏదైనా తేడాలు కనుకుంటే ఆంధ్ర భారతాన్ని కూడా మనం దృష్టిలోకి తీసుకొని అందులో ఉన్నటువంటి విషయాలను కూడా పరిశీలన చేస్తూ, ఈ కురు సామ్రాజ్యం మీద హక్కు కౌరవులదో పాండవులదో ధర్మ నిర్ణయాన్ని చేద్దాం. అలా చెయ్యాలి అని అంటే మనం కొన్ని సందేహాలని తీర్చుకుంటూ, ఎవరెవరు ఏ రకమైనటువంటి విమర్శలు చేశారో ఆ విమర్శలకి ప్రతి సమాధానాలు ఏమిటో గ్రంథం నుంచే మనం గ్రహిస్తూ మనం నిర్ణయం చేయాలి. ముందుగా రాజ్య పట్టాభిషేక విషయంలో సంస్కృత భారతంలో ఏమున్నది, సంస్కృత భారతంలో పట్టాభిషేకం ఎవరికి జరిగిందని చెప్పారు, ఇది ప్రధానమైనటువంటిది. ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులు ఈ ముగ్గురిని కూడా భీష్ముడు పుత్రులాగా ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. ముగ్గురు కూడా వేదాధ్యయనం చేస్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు, ఆటపాటలతోటి పెద్దవారయ్యారు. ధనుర్వేదాన్ని, గుర్రపు స్వారిని, గదాయుద్ధాన్ని, నీతి శాస్త్రాన్ని, సకల విద్యల్ని కూడా నేర్చుకుంటున్నారు. అయితే ధనుర్వేదంలో పాండురాజు, శారీరక బలంలో ధృతరాష్ట్రుడు, ధర్మపరాయణతలో విదురుడు, ఈ ముగ్గురు కూడా సర్వశ్రేష్ఠులయ్యారు. అంతేకాకుండా ఆ రోజుల్లో వీరపుత్రులను కన్నటువంటి తల్లుల్లో కాశీరాజపుత్రికలు అంబిక, అంబాలికల్ని, దేశాలన్నింటిలో కూడా ఈ కురుజాంగల దేశాన్ని, సంపూర్ణమైనటువంటి ధర్మతత్వవేత్తల్లో భీష్ముణ్ణి, నగరాలన్నింటిలో హస్తినాపురాన్ని సర్వశ్రేష్టమైనటువంటివిగా పౌరులందరూ కూడా తమలో తాము చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆదిపర్వం 108వ అధ్యాయం
18 నుంచి 24వ శ్లోకాల వరకు ఈ విషయాన్ని చెప్పి 25వ శ్లోకంగా భీష్ముడు ఎవరిని పట్టాభిషిక్తుడిని చేశాడో తెలియజేస్తున్నాడు. ధృతరాష్ట్రస్తచక్షుష్ట్వా రాజ్యం న ప్రత్యపద్యత పారశవత్వాద్ విదురో రాజా పాండుర్బభూవ. ధృతరాష్ట్రస్తు అచక్షుష్త్వాత్ అంటే ధృతరాష్ట్రుడు కళ్ళు లేనటువంటి వాడు గనక, పుట్టంధుడు గనక రాజ్యం నా ప్రత్యపద్యత రాజ్యాన్ని పొందలేకపోయాడు. పారశవత్వాద్ విదురో విదురుడేమో పారశవుడు గనక అంటే బ్రాహ్మణునికి శూద్ర స్త్రీ యందు జన్మించినటువంటి వాడు గనక రాజా పాండుర్బభూవ పాండురాజుని రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు భీష్ముడు అని మూల భారతంలో, సంస్కృత భారతంలో స్పష్టంగా చెప్పటం జరిగింది. కనుక పాండురాజే కురు సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు అని సందేహానికి తావు లేకుండా గ్రహించవచ్చు. అయితే మనకి సినిమాల్లో కొన్నింటిలో ఏం చూపిస్తారంటే, అంటే తెలుగు భాషలో తీసినటువంటి సినిమాల్లో తెలుగుని ఆధారంగా చేసినటువంటి వాళ్ళు ధృతరాష్ట్రుడిని రాజుగా చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ధృతరాష్ట్రుడే రాజు అని ఎందుకు భ్రమపడుతూ ఉంటారంటే, పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న ధృతరాష్ట్రుడే గనక ధృతరాష్ట్రుడే చక్రవర్తి లేదా పట్టాభిషిక్తుడు అని భ్రమపడుతూ ఉంటారు. అంతే తప్ప నిజంగా పట్టాభిషిక్తుడైనటువంటి రాజు పాండురాజు. ఇది మూల భారతంలో ఉన్నది గనక ఉత్తర భారతదేశం వాళ్ళు కనుక ఏదైనా సీరియల్స్ సినిమాలు కనుక తీసినట్లయితే వాళ్ళు మాత్రం వాళ్ళకి సంగతే తెలియదు, ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైనాడనే సంగతి చెప్పాలని కూడా తెలియదు. అందుకని వాళ్ళు మాత్రం పాండురాజు పట్టాభిషిక్తుడిగానే చూపిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మన సంస్కృత భారతాన్ని బట్టి పాండురాజే పట్టాభిషిక్తుడు అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఇక రెండవ విషయం ఏమిటంటే, మరి పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజు కాకుండా పాండురాజు చిన్నవాడు రెండవవాడు రాజు అయ్యాడు కదా. ఇలాంటి ఆచారం ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కురువంశంలో ఉందా? ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రబలమైనటువంటి కారణం ఉంటే, తప్పనిసరి పరిస్థితులు కనుక వస్తే పెద్దవాడిని పక్కన పెట్టి కనిష్ఠుడిని రెండోవాడిని లేదా మూడోవాడిని అట్లా సింహాసనం ఎక్కించినటువంటి దాఖలాలు ఏమైనా మహాభారతంలో ఉన్నాయా? ఇది కూడా మనం ఎందుకంటే ఆచార వ్యవహారాలకు సంబంధించింది కనుక అది కూడా తెలుసుకోవాలి. ఇలాంటి ఆచారం కురువంశంలో ఉంది. చంద్రవంశంలో 6వ రాజు యయాతి. ఆ యయాతికి 2 భార్యలు. ఒక భార్య ఏమో శుక్రాచార్యుడి కుమార్తె అయినటువంటి దేవయాని, రెండవమేమో వృషపర్వ మహారాజు కుమార్తె శర్మిష్ఠ. యయాతికి దేవయాని వల్ల యదువు తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ఠ వల్లేమో ద్రుహి అను పూర్లు అనేటువంటి 3 కుమారులు ఉన్నారు. దేవయానికి కాస్త దురహంకారం ఎక్కువ. ఈ దురహంకారం వల్ల తండ్రి దగ్గర తన భర్త మీద రిపోర్ట్ చేసింది, ఈయన నాకు దాసిగా పంపించినటువంటి శర్మిష్ఠకి సంతానాన్ని కన్నాడు అని. దాంతో ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి అల్లుడిని శపించాడు, నీవు వృద్ధుడవైపోవుదుగాక అని. యయాతి అనేక విధాలుగా ప్రార్థించాడు మామగారిని, శుక్రాచార్యుడిని. సరే, ఆయన కాస్త మెత్తబడి శాప విమోచన మార్గాన్ని చెప్పాడు. అదేమిటంటే, నీ పుత్రుల్లో ఎవరైనా సరే నీ వృద్ధాప్యాన్ని కనుక వాళ్ళు తీసుకొని వాళ్ళ యవ్వనాన్ని కనుక నీకు ఇచ్చినట్లయితే నీకు ఇష్టమైనంత కాలం ఆ యవ్వనంతో సుఖోపభోగాలు అనుభవించి నీ భార్యలతో హాయిగా ఆనందంగా సుఖంగా భోగాలు అనుభవించి ఎప్పుడో ఒకప్పుడు నీకు విరక్తి కలిగినప్పుడు మళ్ళీ ఆ కుమారుణ్ణి పిలిచి వాళ్ళ యొక్క వృద్ధాప్యం, వాళ్ళ యొక్క యవ్వనం వాళ్ళకిచ్చి వాళ్ళ వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకో. ఇది నీకు ఇస్తున్నటువంటి శాప విమోచనానికి ఒక మార్గం అని చెప్పాడు. అలా చెప్పేటప్పటికి యయాతి తన యొక్క 5 కుమారుల్ని
అటు దేవయాని కుమారులు ఇద్దరిని, శర్మిష్ఠ కుమారులు ముగ్గురిని, 5గురిని పిలిచి జరిగినటువంటి విషయాన్ని చెప్పి, నాయనా మీలో ఎవరైతే నా యవనాన్ని మీ యవనాన్ని నాకు ఇచ్చి నా వృద్ధాప్యాన్ని కొంతకాలం మీరు అనుభవిస్తారో ఆ తర్వాత నేను మళ్ళీ మీ యవనాన్ని మీకు ఇచ్చి నా వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటాను. అయితే అటువంటి వాడికే నేను నా రాజ్యం మొత్తాన్ని ఇస్తాను, వాడే నా రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు అని చెబితే శర్మిష్ఠ కుమారులు ఇద్దరు కూడా, పై ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. అలాగనే దేవయాని కుమారులు ఇద్దరు ఒప్పుకోలేదు. కానీ శర్మిష్ఠ యొక్క చిన్న కుమారుడు పూర్వ అనేటువంటి వాడు, అతను మాత్రం తండ్రి కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే నేను అంగీకరిస్తానన్నాడు. అందువల్ల ఆ చిన్న కుమారుడి యొక్క యవనాన్ని స్వీకరించి ఈయన తన వృద్ధాప్యాన్ని ఆ కుమారుడికి ఇచ్చేసి చాలా కాలం యయాతి మహారాజు తన యొక్క భార్యలతో సుఖభోగాలు అనుభవించి కొంతకాలానికి ఆయనకి విరక్తి కలిగింది. అప్పుడు ఆ కుమారుడిని పిలిచి, నాయనా ఇదిగో నీ యవనాన్ని నువ్వు తీసుకో, నా వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకొని ఆ కుమారుని రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి భార్యలతో కలిసి ఆయన తపోవనానికి వెళ్ళిపోయాడు యయాతి మహారాజు. ఈ విధంగా యయాతి మహారాజు తర్వాత మరి కనిష్ఠుడైనటువంటి పూరుడే ఈ హస్తినాపుర సింహాసనానికి రాజు అయ్యాడు. ఇక ఆ తర్వాత చంద్రవంశంలో 38వ రాజు ప్రతీపుడు. ఆయనకి సునంద అనేటువంటి భార్య వల్ల దేవాపి, శంతనుడు, బాహిలికుడు అనేటువంటి 3 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడైనటువంటి దేవాపి ధార్మికుడు, సత్యవాది, పితృవాక్య పరిపాలన తత్పరుడు, పితృ శుశ్రూష తత్పరుడు. అంతేకాకుండా పౌరులకి, జానపదులకి, ప్రజలకి అందరికీ కూడా సమ్మతమైనటువంటి వాడు. వదాన్యుడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు. అయితే అతనికి ఒక దోషం ఉంది, దాన్ని త్వగ్దోషం అని అంటారు. త్వగ్దోషం అని అంటే చర్మ వ్యాధి. చర్మ వ్యాధి అని అంటే కొద్దిగా చర్మం కుష్టు లాంటిదన్నమాట, కుష్టు లాంటి వ్యాధి అది ఉన్నది. సరే, కొంతకాలానికి ప్రతీపుడు తాను కుమారుడికి రాజ్యాన్ని అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద కుమారుడు అయినటువంటి దేవాపిని పిలిచి ఆయనకి పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శిష్టసభ దేవాపిని రాజ్యాధిపతిగా అభిషేకించడానికి వీలు లేదు అని నిషేధించారు. శిష్టసభ అంటే ఏమిటంటే రాజ్యాంగాన్ని నిర్ణయించడానికి సకల శాస్త్ర కోవిదులైనటువంటి సమత్వ బుద్ధి కలిగినటువంటి 3 పండితులతో కూడినటువంటి సభని శిష్టసభ అంటారు. అంటే రాజకార్య వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళే నిర్ణయించాలి. నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటే రాజుగారు అమలు పరుస్తూ ఉంటాడు. ఒక రకంగా ఇప్పటి మన పార్లమెంటు లాంటిది అనమాట. కాబట్టి ఆ ప్రకారంగా శిష్టసభ నిర్ణయించేటప్పటికీ ఈ తండ్రి అయినటువంటి ప్రతీపుడు చాలా దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు. దుఃఖపడి వాళ్ళతో అంటున్నాడు, ఆ శిష్టసభలో ఉన్నటువంటి సభ్యులతో అంటున్నాడు, చాలా ఉత్తమోత్తముడైనటువంటి వాడు నా పెద్ద కుమారుడు దేవాపి, సకల శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు, అటువంటి వాడిని మీరు ఎందుకు నిషేధిస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ శిష్టసభలో ఉన్నటువంటి పండితులంతా చెప్పారు, ఓ మహారాజా, దేవాపి చాలా ఉత్తముడు, అందులో ఏ సందేహం లేదు. అయినప్పటికీ అతనికి త్వగ్దోషం వల్ల అతన్ని రాజ్యాధిపతిగా అభిషేకించడానికి దేవతలు అంగీకరించరు. కాబట్టి దేవాపిని విడిచిపెట్టి 2వ కుమారుడైనటువంటి శంతనుణ్ణి అభిషేకించండి అని సమాధానం చెప్పారు. అప్పుడు దేవాపి నేను రాజ్యభ్రష్టుడిని అయిపోయాను కదా అని చింతించి నిర్వేదంతో, వైరాగ్యంతో సర్వసంగ పరిత్యాగం చేసి అడవులకి తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ఆయన కథ ఎవరికీ తెలియదు. ఇప్పుడు శంతనుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఇది జ్యేష్ఠుడు రాజు కాకుండా కనిష్ఠుడు చక్రవర్తిగా, రాజుగా పట్టాభిషిక్తుడు కావటానికి మరొక ఉదాహరణ. ఇక శంతనుడికి గంగాదేవి వల్ల
భీష్ముడు జన్మించాడు. ఈ కథను మనం చెప్పుకున్నాం. ఆ భీష్ముడిని యువరాజుగా కూడా పట్టాభిషిక్తుడిని చేశాడు. అయితే తాను సత్యవతిని వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉండగా తండ్రి యొక్క విషయాన్ని తెలుసుకుని కుమారుడు భీష్ముడు ఆ సత్యవతిని తండ్రికి వివాహం చేయటం కోసమని నేను ఆజన్మ బ్రహ్మచర్య వ్రత సంపన్నుడిగా ఉంటాను, రాజ్య సింహాసనాన్ని నేను స్వీకరించను అని భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఆయన భీష్ముడయ్యాడు. ఆ తర్వాత సత్యవతి పుత్రుడైనటువంటి చిత్రాంగదుడిని రాజుగా అభిషేకించడం జరిగింది. ఇది 3వ సంఘటన. ఇప్పుడు 4వది జరుగుతుంది. అంధత్వం వల్ల, పుట్టుగుడ్డి కావటం వల్ల ధృతరాష్ట్రుడిని కాదని పాండురాజుని రాజ్యాభిషిక్తుడిని చేశాడు భీష్ముడు. ఇది 4వ సంఘటన. కనుక ప్రబలమైనటువంటి కారణం ఏదైనా కనుక ఉంటే జ్యేష్ఠుడిని వదిలిపెట్టి కనిష్ఠుడిని రాజుగా చేయటం చంద్రవంశంలో కొత్త విషయమేమీ కాదు, అనుసరిస్తూ వస్తున్నటువంటి విషయమే. ఇక 3వది, ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి రాజ్యాభిషేకానికి తగడు, అందువల్ల కనిష్ఠుడైనప్పటికీ పాండురాజునే రాజ్యాభిషిక్తుడిని చేద్దాము అని అప్పటికప్పుడు అనుకొని భీష్ముడు చేశాడా, లేకపోతే ఇది ముందు నుంచి ఉన్నటువంటి ఒక నిర్ణయమా, లేదా ఎప్పటి నుంచి ఉన్నటువంటి నిర్ణయం అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు ధృతరాష్ట్రుడు పుట్టక ముందే ఈ నిర్ణయం జరిగిపోయింది. ఎప్పుడు? వ్యాసుడి ద్వారా అంబిక యొక్క గర్భంలో ఈ బాలుణ్ణి నిక్షిప్తం చేసినప్పుడు అతడు రాజ్యాభిషేకానికి అనర్హుడు అనేటువంటి విషయం సత్యవతి ద్వారా వెల్లడైంది. ఎలా? సత్యవతీదేవి నియోగించడంతో వ్యాసుడు అంబికకి పుత్రదానం చేశాడు. ఆ సమయంలో ఆ అంబిక అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది. అందుకని పుట్టబోయేటువంటి పుత్రుని గురించి సత్యవతి వ్యాసుడిని అభిప్రాయం అడిగినప్పుడు అతడు మహాబలపరాక్రమవంతుడైనప్పటికీ కూడా మాతృదోషం చేత పుట్టంధుడవుతాడు అని చెప్పి వ్యాసుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వ్యాసుడు ఆ మాట చెప్పాడో అప్పుడే ఆ వ్యాసుడు ఆ శయ్యామందిరం నుంచి బయటికి రావటంతో, ఈ మాట చెప్పటంతో సత్యవతిదేవి ఒక మాట అంటది, నా అంధకురుణాం నృపతి నరూపస్తపోధన జ్ఞాతి వంశస్య గోప్తారం పితృణాం వంశవర్ధనం ద్వితీయం కురువంశస్య రాజానం దాతుమర్హసి. నా అంధకురుణాం నృపతి రనురూప తపోధన. ఓ తపోధన అంటే ఓ వ్యాస మహర్షి, ఈ కురు సామ్రాజ్యానికి అంధుడైనటువంటి వాడు పట్టాభిషిక్తుడు కావటానికి వీల్లేదు కదా, అందువల్ల రాజుగా అర్హుడైనటువంటి వాడిని, ఈ జ్ఞాతులని, ప్రజల్ని, సమస్తమైనటువంటి కులాన్ని రక్షించేటువంటి వాడు, ఈ తండ్రి వంశాన్ని వృద్ధి చేసేటువంటి వాడు అయినటువంటి మరొక పుత్రుణ్ణి ఈ కురువంశం కోసం నువ్వు ప్రసాదించు అని అడిగింది. అలాగే అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఇక్కడే ఒక విషయం అర్థమైపోయింది. అది ఏమిటంటే అసలు పుట్టందుడు పుడతాడు అని చెప్పగానే అంధుడైనటువంటి వాడు రాజ్యానికి తగడు కదా అని సత్యవతి అంది. అంటే అంధుడైనటువంటి వాడు రాజ్యానికి తగడు అని సత్యవతికి అప్పుడే తెలుసు. వా సత్యవతికేనా? కాదు, సత్యవతికి తెలుసు కాబట్టే రాజ్యానికి అర్హుడయ్యేటువంటి మరొక కుమారుణ్ణి ఇవ్వమని కోరింది. అయితే సత్యవతికి మాత్రమే కాదు తెలిసింది, వ్యాసుడు సత్యవతి దేవి మాటను అంగీకరించాడు కదా. అలా అంగీకరించకపోతే ఆయన ఏమనాలా? అంధుడైతే ఏమి రాజ్య పరిపాలన చేయటానికి కానీ పట్టాభిషిక్తుడు కావటానికి కానీ ఏం అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్ళాలి కదా. ఆయన అలా ఏం వెళ్ళాల. అలాగే రాజు కావటానికి తగినటువంటి 2వ పుత్రుడిని నేను ప్రసాదిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమిటంటే ధృతరాష్ట్రుడు పుట్టకముందే అంధుడవుతాడని తెలిసింది కనుక అతడు రాజ్యానికి అనర్హుడని
సత్యవతి చెప్పింది. సత్యవతి చెప్పినటువంటి మాటని వ్యాసుడు కూడా అంగీకరించాడు. అంటే అంధుడైనటువంటి వాడు రాజ్యానికి అనర్హుడు అనేటువంటి విషయం స్పష్టమైపోయింది. అంటే ఆనాటి వాళ్ళకి తెలుసు అని. ఇక ఇంతవరకు పాండురాజుదే రాజ్యమని, పాండురాజు పట్టాభిషిక్తుడు అంటానికి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ధృతరాష్ట్రుడిదే రాజ్యం అని చెప్పేవాళ్ళు ఇక్కడ ఓ చిన్న మెలిక పెట్టారు, ఓ చిన్న విమర్శ చేశారు, ఏదో ఒక విషయాన్ని కనిపెట్టారు వాళ్ళు. అది ఏమిటనంటే, ధృతరాష్ట్రుడు అంధుడు గనక రాజ్యానికి అర్హుడు కాదు, మరి పాండురాజు పాండురోగి కదా, ఆయన ఎట్లా అర్హుడవుతాడు అని వీళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. పాండురోగి అయినటువంటి పాండురాజుకు కూడా రాజ్యార్హత లేదని నిరూపిస్తూ దాయభాగ వినిర్ణయము అనేటువంటి ఒక గ్రంథంలో ఈ మహాభారతాన్ని విమర్శిస్తూ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రులని ఒక ఆయన ఒక చిన్న గ్రంథాన్ని రాశాడు, ఈ విమర్శ గ్రంథాన్ని. ఏమిటి ఆ గ్రంథంలో ఏముందనంటే, గుడ్డివాడనేటువంటి కారణంతో ధృతరాష్ట్రుడు రాజ్యానికి గనక రాకపోతే పాండురాజు అనేటువంటి కారణంతో పాండురాజుకు కూడా రాజ్యం రావటానికి వీల్లేదు అని చెప్పొచ్చు. పాండురాజు కనుక రాజ్యార్హుడైతే మరి వేదవ్యాసుడి యొక్క నియోగంలో విచిత్ర వీరుడి యొక్క క్షేత్రం అంటే అంబికయందు ధృతరాష్ట్రుడు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడు పనికిరాడని చెప్పి మళ్ళీ పాండురాజు పుట్టిన తర్వాత మరి మూడవ పుత్రుడిని ఎందుకు కోరింది సత్యవతి అంటే, మొదటి పుత్రుడు అనర్హుడని రెండవ పుత్రుడిని కోరింది. మరి రెండవ పుత్రుడు అనర్హుడు కాబట్టే కదా మూడవ పుత్రుడిని కోరింది. కాబట్టి పాండురాజు కూడా రాజ్యానర్హుడే. ఎందుకంటే ఆ మూడవ వాడిని కోరింది కాబట్టి పాండురాజు కూడా రాజ్యానికి అనర్హుడే. అసలు ఈ పాండుత్వం అనేటువంటిది అది ఏదో బొల్లి కాదయ్యా, అది కుష్టు వ్యాధి అని అన్నాడు ఆయన. ఇది ఆయన యొక్క నిర్ణయం. ఇక ఈయన చెప్పినటువంటి వాదంలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపలేక మరొక ఆయన మహాభారత రహస్యం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి శిష్టా సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన ఇంకో మాట చెప్పాడు. అంటే దీన్ని కాదనలేక సగం సగం అంగీకరిస్తా ఇంకో మాట చెప్పాడు. ఏంటంటేది, ప్రప్రథమంలో అంబికయందు జాత్యంధుడు జన్మించాడు, అంటే పుట్టుగుడ్డివాడు జన్మించాడు. సత్యవతి అతనికి రాజ్యార్హత లేదు అని చింతించింది. వ్యాసుడితో ఈ మాట చెప్పింది కూడా. అంధుడు రాజ్యం ఏలటానికి పనికిరాడు గనక కురువంశానికి రాజు అయ్యేటువంటి అర్హత కలిగినటువంటి కుమారుణ్ణి ప్రసాదించమని చెప్పింది. అప్పుడు అతని దగ్గరికి అంబాలికను పంపిస్తే అంబాలికి పాండురూపి జన్మించాడు. అప్పుడు సత్యవతి పూర్వం శిష్టసభ దేవాపిని రాజ్య పట్టాభిషేకానికి అంగీకరించలేదు కదా, అలాగనే పాండురాజుని కూడా ఈ పాండుత్వం ఉంది కాబట్టి అంగీకరించరేమో అనేటువంటి ఉద్దేశంతో సత్యవతి మరొక కుమారుణ్ణి కోరింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఎందుకనంటే పుట్టినటువంటి వాడు దాసీపుత్రుడు. అయితే ఇక్కడ జాత్యంధుడిలాగా వివర్ణుడు కూడా, అంటే రంగు, శరీరం యొక్క రంగు తక్కువగా ఉన్నటువంటి వాడు రాజ్యాభిషేకానికి తగడు అన్నాడు. వివర్ణుడు అంటే ఇక్కడ పాండువర్ణం కలిగినటువంటి వాడు. అటువంటి వాడికి పట్టాభిషేకం ఎలా చేశారంటారా అంటే, పట్టాభిషేకం చేసినట్టుగా ఈయన ఒప్పుకుంటూ ఎందుకు చేశారనంటే ఈయన కూడా తగడు. కానీ ఎందుకు చేశారనంటే ఆయన చెబుతున్నాడు, రాజ్యాభిషేకానికి తగడనేటువంటి మాట నిశ్చయమే, నిజమే. కానీ అభావనందిరువురిలో ఉత్తముడు పాండురాజు. అంటే పనికిరాని వాళ్ళిద్దరిలో తక్కువ పనికిరాని వాడు. అంటే ఇద్దరు పనికిరారు, కానీ గత్యంతరం లేక ఆ ఇద్దరిలో ఎక్కువ దోషం ఉన్నటువంటి వాడిని వదిలి తక్కువ దోషం ఉన్నటువంటి వాడిని చేశారు. అంటే పాండుత్వం అనేది తక్కువ దోషం అని ఈయన అభిప్రాయం. అతడు తగినటువంటి కుమారుడు మరొకడున్నచో పాండవుని కూడా చేయించేవాళ్ళే. కానీ తర్వాత జన్మించినటువంటి విదురుడు దాసీపుత్రుడు గనక
పాండురాజుకే రాజ్యం ఇచ్చారు అని ఈయన మహాభారతం అని ఓ పెద్ద గ్రంథం ఉంది, మహాభారత రహస్యం అని. ఆ మహాభారత రహస్యంలో ఆయన తెలియజేయటం జరిగింది. అయితే సామాన్యంగా కథ ఎవరికి ఏమీ తెలియకపోయినట్లయితే వీళ్ళు చెప్పేటువంటి మాటలు బాగానే ఉంటాయి. ముందు చెప్పిన ఆయన మాట బాగానే ఉంది, ఎందుకంటే మూడో వాడిని కోరింది కనుక రెండోవాడు పనికిరాడు, రెండోవాడిని కోరింది కనుక మొదటివాడు పనికిరాడు ఒప్పుకున్నాం, మూడో వాడిని కోరింది కనుక రెండోవాడు పనికిరాడు. అవును నిజమే అని అనిపిస్తుంది మనకి. సరే ఈయనేం చెబుతున్నాడు, సరే ఆయన పనికిరాడు ఎందుకంటే గుడ్డివాడు కాబట్టి, ఈయన పాండురాజు కాబట్టి ఈయన పనికిరాడు, కానీ మూడోవాడు అసలు పనికిరాడు కదా, అందుకని వీళ్ళిద్దరిలో ఎంచుకోవాల్సి వచ్చింది, అందుకని పాండురాజుకి ఇచ్చారు అనేమో ఈయన చెబుతున్నాడు. ఇలాంటి పండితుల యొక్క రాతల మూలంగా మహాభారత గ్రంథాన్ని స్వయంగా అధ్యయనం చేయలేనటువంటి వాళ్ళు, మహాభారత గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి అదృష్టం లేనటువంటి వాళ్ళు పాండురాజుని పాండురోగి అని భావిస్తూ ఉంటారు. ఆ పాండురోగాన్ని బొల్లి అని కొందరు, కుష్టు అని కొందరు తమ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంత గొప్ప గొప్ప పండితులు చెప్పేదానికంటే మనకేం తెలుసులే, సరే వాళ్ళు చెప్పిందే అంగీకరిద్దాం అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అశక్తులు అన్నమాట, మనకెందుకు గొడవ, ఎవడెట్టబోతే మనకేమని. అయితే ఈ సందర్భంలో గ్రంథంలో ఏముందో మనం పరిశీలించాల. పాండురాజు నిజంగా పాండురోగి అయినటువంటి వాడు పనికిరాడా, పనికిరాకపోయినా భీష్ముడు ఆయన పట్టాభిషేకం చేశాడా, పనికిరానటువంటి వాడినే పట్టాభిషేకం చేశాడా, ఈ విషయాలన్నీ కూడా మనం గ్రంథం ఏం చెబుతుందో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ధృతరాష్ట్ర పాండురాజు విధులకు సంబంధించి మూల భారతంలో ఆదిపర్వం 105వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకున్నాయి. సత్యవతీదేవి నియోగంతో వ్యాసుడు అంబికకి పుత్రదానం చేసి బయటికి రాగానే సత్యవతి వ్యాసుడితో ఇలా అంటున్నది, కుమార, అంబిక గర్భం నుంచి గుణవంతుడైనటువంటి రాజకుమారుడు జన్మిస్తాడా అని అడిగింది. దానికి వ్యాసుడు, తల్లి, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, విద్వాంసుడు, రాజర్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, సౌభాగ్యశీలైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు ఆయన పుత్రుడు పుడతాడు, కానీ మాతృదోషం చేత అతడు పుట్టంధుడవుతాడు అన్నాడు. అప్పుడేమని సత్యవతి, నాయన, అంధుడు కురువంశానికి రాజు కాదగడు కదా, అందువల్ల రాజై జ్ఞాతుల్ని, పౌరుల్ని, కులాన్ని రక్షించేటువంటి వాడు మరొక పుత్రుణ్ణి నీవు ప్రసాదించవలసింది అని అడిగితే అలాగేనని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు. 9 మాసాలు నిండిన తర్వాత అంబిక గర్భాన్ని ధరించింది, అంధుడైనటువంటి పుత్రుడిని ప్రసవించింది. అప్పుడు సత్యవతి అంబాలికని అంగీకరింపజేసి శయ్యామందిరంలో కూర్చోబెట్టి వ్యాసుడిని స్మరించింది. వ్యాసుడు వచ్చాడు, నియోగ విధిని అనుసరించి అంబాలికతో సంగమించాడు. అంబాలిక వ్యాసుడిని చూచి తెల్లబోయింది. సమాగమ సమయంలో పాలిపోయినటువంటి ముఖంతో ఆ అంబాలిక ఉన్నది. అప్పుడు వ్యాసుడు అంబాలికతో అంటున్నాడు, నీవు నన్ను చూచి వివరణాలివయ్యావు గనక నీకు పుట్టబోయేటువంటి బిడ్డ పాండువర్ణ దేహంతో ఉంటాడు, అందరూ అతన్ని పాండు అనే పిలుస్తారు అని చెప్పి వెలుపలికి రాగానే సత్యవతి పుట్టబోయేటువంటి బిడ్డను గురించి మళ్ళీ అడిగింది. అప్పుడు అంబాలికతో ఏం చెప్పాడో అదే విషయం చెప్పాడు. అమ్మా, మాతృదోషం చేత పాండువర్ణ దేహంతో పుడతాడు బిడ్డ అని చెప్పాడు. తమ్ మాత పునరేవాస్యమేకం పుత్రమయాచత తథేచతి మహర్షిస్తాం మాతరం ప్రత్యభాషత. అప్పుడు సత్యవతి తిరిగి మరొక పుత్రునికై అర్థించింది. మహర్షి అలాగేనని చెప్పి తల్లి యొక్క అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ సత్యవతి అయ్యో ఇదేమిటని విచారించలా, అయ్యో ఇలా జరిగిందే అని అల్లా. మరి పాండువర్ణ దేహంతో ఉంటే రాజ్యానికి పనికిరాడు కదా అని అల్లా, అందుకని ఇంకొక కొడుకుని ఈని అని అల్లా. ఆమె ఏమీ మాట్లాడలా. ఇట్లా పాండువర్ణ దేవుడు అవుతాడు అని చెప్పిన తర్వాత ఆ ఒక్కటే మాట అంది, మరొక పుత్రుణ్ణి కూడా ఇవ్వాలి అని అడిగింది. సరేనన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంతే జరిగింది. ఇది ఆదిపర్వంలో 105వ అధ్యాయంలో
6వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఉన్నటువంటి గ్రంథం. దీన్ని బట్టి పాండురాజు పాండువర్ణ దేహం కలిగినటువంటి వాడే కానీ పాండురోగి అనేటువంటి మాట మహాభారతంలో ఎక్కడా లేదు. అతడు పాండువర్ణ దేహి, అంత తప్పితే ఇంకేమీ లేదు. ఇదే విషయాన్ని, ఆ పాండువర్ణ దేహి అనేటువంటి విషయాన్ని మనకి తెలుగు భారతం కూడా రుజువు చేస్తుంది. ఈ పాండువర్ణం అనేటువంటిది బొల్లి కాదు, కుష్టు కాదు, అలాగని ఎక్కడా లేదు. ఆంధ్ర మహాభారతంలో కూడా నన్నయ్య గారు ఈ శ్లోకాల్ని ఆంధ్రీకరిస్తూ ఆయన రాశాడు. ఆ భాష ఇంకా చాలా కష్టంగా ఉంది. ఈ అంబాలిక యందు మహాబల పరాక్రమ గుణవంతుడు వంశకరుండునకు పుత్రుండు పుట్టి వాడును మాతృదోషమ్మున పాండుదేహుండగును అని చెప్పి అడిగిన. కాబట్టి ఇక్కడ నన్నయ్య గారు కూడా పాండుదేహుండగును అంటే దేహం పాండువర్ణంతో ఉంటుంది అని చెప్పి వెళ్ళాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఈ పాండుత్వం అనేటువంటిది దేహకాంతి విశేషమే కానీ అది జబ్బు కాదు. అంతేకాదు రాజ్యార్హతకి అది ప్రతిబంధకం కాదు. పాండురోగి అని విమర్శకుల చేత చెప్పబడుతున్నటువంటి ఈ పాండురాజు నిజంగా పాండురోగేనా? ఆయన చెప్పినట్టుగా బొల్లి కాదు కుష్టు అన్నాడు అంటే నిజంగా కుష్ఠరోగేనా పాండురాజు? అది కూడా ఆలోచిద్దాం. కుంతీదేవి స్వయంవరంలో అనేక మంది రాజులు వచ్చారు స్వయంవరానికి. ఆ రాజులందరి మధ్యలో సూర్య తేజంతో ప్రకాశిస్తున్నాడని ఈ పాండురాజుని వరించి వరమాల వేసింది కుంతీదేవి. అక్కడేం పరాక్రమంతో కానీ ఇంకో దాంతో కానీ కాదు, కేవలం కుంతీదేవి వరించి ఈయన మెడలో వరమాల వేసింది. ఈ పాండురాజే వివాహం తర్వాత 30 రోజులు భార్యలతో గడిపి పెద్దల యొక్క అనుమతితో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. అలా బయలుదేరి దశార్ణ దేశారాజుని, మగధ దేశాధీశుని, కాశీ, సుహ్మ, పుండ్ర మొదలైనటువంటి అనేక దేశాల రాజుల్ని జయించి అపారమైనటువంటి ధనరాశుల్ని, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువుల్ని, బహుమతుల్ని తెచ్చి భీష్మ ధృతరాష్ట్రులకి, తల్లులకి, సత్యవతీదేవికి సమర్పించాడు. ఆ తర్వాత పాండురాజు తన పరాక్రమంతో దిగ్విజయ యాత్రలు చేసి ధృతరాష్ట్రుడి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. ప్రతి యాగంలోనూ భూరి దక్షిణలు ఇప్పించాడు. ఇది ఆదిపర్వం 112, 113 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. ఇటువంటి పాండురాజుకి కుష్ఠరోగాన్ని అంటగట్టినటువంటి పండితుల యొక్క తెలివితేటలు ఎలాంటియో మనం గ్రహించాలి. కనుక పాండురాజు పాండురోగి కాదు అనేటువంటి విషయం స్పష్టం. అతడి యొక్క దేహం పాండువర్ణంగా ఉంటుంది అంతే. ఇక రాజ్యార్హత మీద మనం ఆలోచిద్దాం. అంటే పాండురాజు పాండురోగి కాదనేటువంటి విషయం ఒకటి అర్థమైపోయింది. కాకపోతే ఏమో 3వ వాడిని కోరిందే, అదో సందేహం ఉంది కదా, ఆ విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దాం. మొదటి పుత్రుడు అంధుడు గనక అతడు రాజ్యార్హుడు అని తెలుసుకొని 2వ వాడిని కోరింది సత్యవతి. మరి 2వ పుత్రుడు కూడా అనర్హుడనే కదా 3వ వాడిని కోరింది. పాండురాజు కనుక రాజ్యార్హుడైతే మరొక పుత్రుడిని కోరాల్సినటువంటి అవసరం ఏముంది సత్యవతికి అని చేసినటువంటి విమర్శలో ఉన్నటువంటి నిజాలు ఏమిటో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. అంబికకి జన్మించబోయేటువంటి పుత్రుడు మాతృదోషం వల్ల అంధుడవుతాడని వ్యాసుడు సత్యవతితో చెప్పినప్పుడు అంధుడు కుర్రాజు కాదగడు కదా, అందువల్ల రాజు కాగలిగినటువంటి మరొక పుత్రుడిని ప్రసాదించమని కోరింది సత్యవతి. 2వ పర్యాయం నియోగ విధిని అనుసరించి అంబాలికతో సంగమించి శయ్యాగ్రహం నుంచి వెలుపలకు వచ్చినటువంటి వ్యాసుడితో సత్యవతి పుట్టబోయేటువంటి బిడ్డను గురించి అడిగినప్పుడు మాతృదేశం చేత అతడు పాండువర్ణ దేహం కలిగినటువంటి వాడు అవుతాడు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి తిరిగి మరొక పుత్రునికై అర్థించింది. వ్యాసుడు అలాగే అంగీకరించాడు. ఇది గ్రంథ విషయం. ఇందులో సత్యవతి మొదటి పుత్రుని విషయంలో అంధుడు కుర్రాజు కాదగడు కదా అన్నట్లుగా మరి పాండు రోగి రాజ్యార్హుడు కాదు కదా అని అనదా? అనలా. పాండువర్ణ దేహుడనే వ్యాసుడు చెప్పాడు. పాండువర్ణ దేహుడనే
సత్యవతి కూడా భావించింది. పాండువర్ణ దేవుడు కనుకైతే రాజ్యానికి అర్హుడే, ఆయనకి ఏ అనర్హత లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంది. ఇవన్నీ తెలిసినటువంటి సత్యవతి మూడవ పుత్రుణ్ణి కోరింది. మరి పాండువర్ణ దేవుడు గనక ఈయన రాజ్యానికి అనర్హుడు అని సత్యవతి అనలా, ఏ శాస్త్రాలు చెప్పలా, ఆనాడు ఎవరు కూడా అలా అనుకోలా. మరి అయితే మూడవ వాడిని కోరటంలో ఉద్దేశం రెండవవాడు రాజ్యానికి అనర్హుడు అని భావించినందువల్ల కాదు అనే విషయం మనకి స్పష్టం అవుతుంది. దీనితో పాండురాజు రాజ్యానర్హుడు కాదు, అతడు రాజ్యానికి అర్హుడే అనేటువంటి విషయం నిర్వివాదం. అయితే పాండురాజులో ఈ రాజ్య అనర్హత లేదు గనకనే భీష్ముడు అతన్ని పట్టాభిషిక్తుడిని చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మూడో వాడిని ఎందుకు కోరింది? మీరు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నామండి, మరి మూడో వాడిని ఎందుకు కోరింది? దానికి ఏమిటంటే సమాధానం, పాండురాజు వల్ల కురువంశ పరంపర కొనసాగుతుంది. ఆ విషయంలో ఇక విచారించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అంబికకి పుట్టినటువంటి వాడు పుట్టంధుడు గనక, అంబాలికి పుత్రుడేమో అందంగా ఉంటాడు గనక, అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా తమ బిడ్డల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు అంబిక తన పుత్రుణ్ణి చూసి గుడ్డివాడు గనక తన దురదృష్టానికి దుఃఖిస్తూ ఉంటుందేమో, అందువల్ల ఆమెకు కూడా ఒక మంచి పుత్రుడు గనక, అందమైనటువంటి వాడు, దోషం లేనటువంటి పుత్రుడు గనక కలిగితే మంచిది కదా అనేటువంటి ఆలోచనతో సత్యవతి మూడవ పుత్రుడిని కోరిందే కానీ రెండవవాడు అనర్హుడని కాదు. రెండవవాడు అనర్హుడయ్యే గనక మూడవవాడిని కోరితే, మొదటివాడు అనర్హుడు కనుక రెండవవాడిని ఇవ్వమని అడిగినప్పుడే అడిగినట్లుగానే ఇప్పుడు రెండవవాడు కూడా అనర్హుడు కనుక మూడవవాడిని ఇవ్వమని అడిగేది. కానీ ఇప్పుడు అలా అనలేదు కనుక అతడు అనర్హుడు కాదు. అంతేకాదు, ఈ విషయాన్ని నన్నయ్య గారు తెలుగులోకి అనువదించినప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. అంత ఆంబికేయు జాత్యంధుం చూచి దుఃఖితయై సత్యవతి వెండియు పరాశరం దలంచుచు ఆ క్షణంబ ఆ మునివరుండు వచ్చి పని ఏమి అన్న ఈ అంబికకు ప్రథమపుత్రుండు అంధుండయ్యే, ఇంకొక కొడుకు రూపవంతుంబడయము అనినా. ఇది ఆయన చెప్పినటువంటిది భాష. అంటే అంత ఆంబికేయు జాత్యంధం చూచి, అంటే ఆంబికేయు అంటే అంబిక యొక్క కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుని చూచి దుఃఖితై దుఃఖించి సత్యవతి వెండి అంటే ఇంకా మరలా పారాశర్యం దలంచు అంటే వేదవ్యాసుడిని తలుచుకోగానే ఆ క్షణంలో ఆ మునివరుండు వచ్చి, ఆ క్షణమే ఆ వ్యాసుడు ఎదురుగా ప్రత్యక్షమై పని ఏమి తల్లి అని అడిగితే, ఈ అంబికకి ప్రథమపుత్రుడు అంధుడయ్యాడు, అందువల్ల ఈమెకు మరొక పుత్రుడినివ్వు, రూపవంతుడినివ్వు అని అంది. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుని చూచి దుఃఖించినట్టుగా పాండుని చూచి దుఃఖించల. అంబికకి ప్రథమపుత్రుడు అంధుడయ్యాడు గనక మరొక రూపవంతుడైనటువంటి పుత్రుడిని ఇవ్వు నాయనా అని వ్యాసుడితో చెప్పింది. అంతేగాని అంబాలిక పుత్రుడు పాండురాజు పాండురోగి కదా, పాండురోగి రాజ్యానికి తగడు కదా, అందువల్ల రాజ్యానికి అర్హత కలిగినటువంటి మరొక కొడుకుని ఇవ్వమని చెప్పి సత్యవతి అనలేదు. అంతేకాదు దుఃఖించలేదు, బాధపడలేదు రెండవాడిని చూసి. ఎందుకని? అతడు అన్ని విధాలుగా అర్హుడుగానే ఉన్నాడు గనక, ఒక దేహం మాత్రమే ఆ పాండువర్ణంతో ఉంది గనక. దీన్ని బట్టి పాండురాజుకు రాజ్యార్హత లేదు అనేటువంటిది సత్యవతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అభిప్రాయం లేదు. అలాగనే వ్యాసుడు కూడా అనలేదు. కనుక ఆ దాయభాగ నిర్ణయాన్ని రాసినటువంటి బ్రహ్మయ్య శాస్త్రులు గారు అన్నట్లుగా రెండవ పుత్రుడిని కోరింది కనుక మొదటి పుత్రుడు రాజ్యానికి ఎట్లయితే అర్హుడు కాదో, మూడవ వాడిని కోరింది కనుక ఈ రెండవ వాడు కూడా అర్హుడు కాదు అనేటువంటి విమర్శ శుద్ధ తప్పు. అలాగే మహాభారత రహస్యాన్ని రాసినటువంటి ఆ శిష్లా సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయనకున్నట్టుగా సత్యవతికి పాండురాజును గురించి ఏ సందేహం లేదు. ఆయనకుందేమో కానీ పాపం సత్యవతికి మాత్రం ఆ సందేహం లేదు.
ఎందుకంటే ఆ సందేహం కనుకుంటే మహాభారతంలో ఉండాలి కదా. మహాభారతంలో లేకుండా సత్యవతికి ఆ సందేహం ఉందని ఆయనకి ఎట్ట తెలుసు? కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్యవతికి ఆ సందేహం లేదు. దేవాతిని నిషేధించినట్టు పాండురాజుని కూడా నిషేధిస్తారేమో అనేటువంటి శంక సత్యవతికి గనక ఉన్నట్లయితే మహాభారతంలో అది స్పష్టంగా ఉండేది. కానీ అది లేదు గనక అలాంటి భావన సత్యవతికి లేదు. కాబట్టి ఇద్దరి విమర్శలు కూడా అసంబద్ధమైనటువంటివి, కొన్ని కల్పితమైనటువంటి విషయాల్ని కొన్ని తప్పుడు ఊహలతోటి తయారు చేసుకున్నటువంటిదే ఈ విమర్శ. మరి ఈ మహాభారత రహస్యకర్త అయినటువంటి శిష్లా సూర్యనారాయణ శాస్త్రి పాండురాజ పట్టాభిషేకాన్ని సమర్థించడానికే అయినప్పటికీ కూడా పాపం ఏదేదో ఊహించుకొని ఆయన చాలా శ్రమపడ్డాడు, అటదిడ్డంగా వాదించాడు. ఏమిటనంటే ఈయన కూడా పనికిరాడు, అది నిశ్చయమే, రెండో ఆయన కూడా పనికిరాడు, నిశ్చయమే. కాకపోతే ఇక మూడో వాడు ఎట్టాగు పనికిరాడు కనుక ఈ ఇద్దరిలో ఆయన తక్కువ దోషం ఉన్నటువంటి వాడు కనుక ఆయనకి రాజ్యాన్ని ఇచ్చారు అని చెప్పాడు. ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి వీలు లేదు, ఇది కూడా తప్పే. ఎందుకని? పాండురాజు రాజ్యాభిషేకానికి తగడనట నిశ్చయమే అన్నాడు ఆయన. ఏమిటి నిశ్చయం? ఎవరు నిశ్చయించారు అలాగా? సత్యవత, వేదవ్యాసుడా, భీష్ముడా, శాస్త్రాలా? సత్యవతి చెప్పలేదు, భీష్ముడు చెప్పలేదు, వేదవ్యాసుడు చెప్పలేదు, శాస్త్రాలు కూడా చెప్పలేదని ఇక ముందు మనకు రుజువు అవుద్ది. ఆ శాస్త్రాలు కూడా నేను చెప్పబోతున్నాను. కాబట్టి మహాభారతంలో ఎవ్వరు కూడా పాండురాజు కూడా అనర్హుడే, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పాండురాజును చేయాల్సి వచ్చింది అనేటువంటి మాట ఎవ్వరూ చెప్పలేదు. అసలు పాండురాజుని పట్టాభిషిక్తుని చేసినటువంటి భీష్ముడు చెప్పల. ఏం ఆయనకి దాచాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఎవరో అననటువంటి మాట, ఎవరో చెప్పనటువంటి మాట, ఎవరో నిశ్చయించినటువంటి మాట మనమే అనుకొని నిశ్చయించడం ఏమిటి? గ్రంథంలో ఎక్కడన్నా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి పని లేదా విమర్శలైనటువంటి వాళ్ళకి? కాబట్టి విమర్శకులైనటువంటి వాళ్ళు తమ యొక్క బుద్ధిలో పుట్టినటువంటి ఆలోచనలుగా చెప్పాల్సింది. గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను బట్టే మాట్లాడదలుచుకున్నటువంటి విషయాలు మాట్లాడాలి. ఇక అభావం ముందు ఇరువురిలో పాండురాజు ఉత్తముడట, అంటే పనికిరానటువంటి వాళ్ళు, దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరిలో ఆయన ఎక్కువట. అందుకని పాండురాజుని పట్టాభిషిక్తుని చేశాడు భీష్ముడు అని అంటున్నాడు. ఎందుకని? మరి గత్యంతరం లేక భీష్ముడు కనుక అలా చేస్తే భీష్ముడు ఆ మాట చెప్పాలి కదా. మరి భీష్ముడు మనసులో ఆ మాట ఉన్నదని ఈ శాస్త్రి గారికి ఎవరు చెప్పారు? ఈయన భీష్ముడిని పోయి అడిగొచ్చాడా, లేదా భీష్ముడు వచ్చి ఈయనకి ఏమైనా చెప్పాడా? అందువల్ల మహాభారత గ్రంథంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి ఈ మాటని ఆయన వ్రాయటం చాలా తప్పు. తేలిన విషయం ఏమిటంటే పాండురాజు పాండురోగి కాదు, ఆయన పాండువర్ణ దేహుడు. ఆయన యొక్క దేహం పాండువర్ణంలో ఉంటుంది. శరీరం యొక్క రంగు రాజ్యాభిషేకానికి అనర్హత కాదు. ధృతరాష్ట్రుడు అంధుడు గనక రాజ్యానర్హుడు. కాబట్టే భీష్ముడు కురు సామ్రాజ్యానికి ఏ అనర్హత లేనటువంటి పాండురాజుని పట్టాభిషిక్తుడిని చేశాడు. శాస్త్రాలలో అంధుడు రాజ్యానర్హుడు అని ఉందే గాని పాండుత్వం అనర్హతగా చెప్పబడలా. అందుకని పాండురాజే రాజయ్యాడు. అయితే అంధుడు రాజ్యానర్హుడు అని ఏ శాస్త్రాలు చెప్పినాయి? రైట్, ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, సత్యవతి, భీష్ముడు, వ్యాసుడు వాళ్ళు అనుకున్నారు, బాగానే ఉంది. ఏ శాస్త్రాలైనా చెప్పినయ్యా? ఈ పాండువర్ణ దేహంలో లేదా ఇలా కనుకుంటే మరి వీళ్ళకు కూడా ఏమైనా దోషం ఉందా, వాళ్ళకి అర్హత లేదని ఏమైనా ఉందా? ఏం చెప్పినాయి అని అంటే మనుధర్మశాస్త్రం, యాజ్ఞవల్క స్మృతి ఏం చెబుతున్నాయో మనం రేపు చెప్పుకుందాం.